ఓం శ్రీం మహాలక్ష్మి నమః. అందరికీ నమస్కారం. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, మంగళకరమైన రోజులు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం స్త్రీలకు ఎంతో పవిత్రమైన వ్రతంగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని వరలక్ష్మి స్వరూపంగా ఆరాధించి కుటుంబ సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తారు. అయితే అసలు వరలక్ష్మీదేవి ఎవరు? వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు? ఈ వ్రతాన్ని ఎవరు ప్రారంభించారు? వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న కథ ఏమిటి? ఈ విషయాలన్నిటినీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వరలక్ష్మీదేవి అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు యొక్క ప్రియమైన సహధర్మచారిణి అయిన మహాలక్ష్మీదేవి సంపదకు, సౌభాగ్యానికి, శాంతికి, శ్రేయస్సుకు అధిష్టాన దేవతగా పూజింపబడుతుంది. లక్ష్మీదేవికి అనేక రూపాలు ఉన్నాయని చెబుతారు. ధనం, ధాన్యం, ధైర్యం, విద్య, విజయము, సంతానం, సౌభాగ్యం వంటి అనేక శుభఫలాలను ప్రసాదించే అమ్మవారిని భక్తులు వివిధ రూపాల్లో ఆరాధిస్తారు. అందుకే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి అనే భావంతో ఆమెను వరలక్ష్మి అని పిలుస్తారు. వరలక్ష్మి వ్రతం అసలు ఎందుకు చేస్తారు? వరలక్ష్మి వ్రతాన్ని ముఖ్యంగా వివాహిత స్త్రీలు కుటుంబ క్షేమం కోసం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. అమ్మవారిని పూజిస్తూ కుటుంబంలో సుఖశాంతులు ఉండాలని, భర్తకు ఆయురారోగ్యాలు కలగాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలని, ఇంట్లో ఐశ్వర్యం, ధాన్య సంపద ఉండాలని, దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలని, కుటుంబంలో మంగళకరమైన వాతావరణం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. వరలక్ష్మీదేవి వ్రత కథ. సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఈ విధంగా అన్నాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగే వరం ఒకటి పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దాన్ని మీకు చెబుతాను, వినండి. ఒకరోజు కైలాస పర్వతంపై శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన దగ్గరకు వచ్చి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను, సంతాన ప్రాప్తి కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవీయండి అని అడిగింది. దానికి పరమేశ్వరుడు చిద్విలాసంగా నవ్వుతూ, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయాలి. పార్వతీదేవి ఇలా అడిగింది: నాదా, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా పూజించాలి? దీన్ని ఎవరైనా ఇంతకు ముందు చేశారా? ఆ వివరాలన్నీ చెప్పండి అని అడిగింది. పార్వతీదేవి అడిగిన దానికి శివుడు ఈ విధంగా తెలిపాడు: ఓ కాచాయని, వరలక్ష్మీదేవి వ్రత విశేషాలు చెబుతాను, విను. పూర్వం మగధ దేశంలో కుండిన అని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారాలు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులు అన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. ఇంత అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మీదేవికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవి ఇలా చెప్పింది: ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే
శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరిన వరాలు ఇస్తాను అని ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి కలలోని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానాం జననైపుణ్యమూర్తయే శరణ్యే ద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధాలుగా స్తోత్రాలు చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగిన జనులు ధన్యులు అవుతారు, విద్వాంసులు అవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజా ఫలం వల్ల నాకు నీ దర్శన భాగ్యం కలిగింది అని నమస్కరించింది. వరలక్ష్మీదేవి సంతోషం చెంది అదృశ్యమయ్యింది. ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు. అప్పుడు ఆమెకు అర్థమయ్యింది తాను కలకన్నాను అని. వెంటనే భర్తని, అత్తమామలని నిద్రలేపి విషయాన్ని అంతటినీ చెప్పింది. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా వ్రతం చేయి అన్నారు. చారుమతి ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. వాళ్ళు అలా ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైన స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరి అక్కడొక ప్రదేశంలో గోమయంతో అలికి ముగ్గులు వేసి మండపం ఏర్పాటు చేశారు. దాని మీద ఒక ఆసనం వేసి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకులతో కలశాన్ని అలంకరించారు. అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. స్త్రీలతో పాటు చారుమతి కూడా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించాడు. పద్మాసని పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రాలు ఉన్న తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యం సమర్పించారు. తరువాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గళ్ళు గళ్ళుమంటూ శబ్దం వినిపించింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయి అని ఎంతో సంతోషించారు. రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇక మూడవ ప్రదక్షిణం పూర్తవగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులు అయ్యారు. చారుమతి మొదలైన స్త్రీలు నివసించే ఇళ్ళు అన్నీ స్వర్ణమయం అయ్యాయి. వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకుని వెళ్ళడానికి వారి వారి ఇళ్ల నుండి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బళ్ళు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించి బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షంతులతో పూజించి 12 కుడుములు వాయనం ఇచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలు బంధుమిత్రులతో తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఇళ్లకు బయలుదేరారు. మార్గ మధ్యలో స్త్రీలు చారుమతి భాగ్యాన్ని, తమ భాగ్యాన్ని ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవ్వడం చారుమతి చేసుకున్న అదృష్టమని అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన దగ్గరే దాచుకుని తన ఒక్కతే పూజించకుండా తామందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలుగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు. అలాంటి ఆమె పరిచయం కలగడం తమ అదృష్టంగాను తమను భాగ్యవంతులను చేసినందుకు సంతోషించారు.
ఆనాటి నుంచి చారుమతితో సహా మిగిలిన వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతాన్ని చేస్తే, అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు. ఈ కథ విన్న వారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీదేవి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయని తెలిపాడు పరమశివుడు. సూత మహాముని, సౌనకుడు మొదలైన వారితో, మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటి వారి మంచి ఎలా కోరుకుందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలయ్యి మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని అన్నాడు. ఇంతటితో వరలక్ష్మీదేవి వ్రత కథ సమాప్తం. భక్తి, విశ్వాసం, కుటుంబ సభ్యుల పట్ల గౌరవం, ధర్మబద్ధమైన జీవనం మన జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. వరలక్ష్మి వ్రతంలో కలశానికి ప్రాధాన్యత. వరలక్ష్మి వ్రతంలో కలశాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కలశంలో పవిత్ర జలాన్ని నింపి మామిడాకులుంచి కొబ్బరికాయను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. కలశాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కలశానికి లక్ష్మీదేవి ముఖాన్ని అమర్చి చీర, ఆభరణాలు, పూలతో ఎంతో అందంగా అలంకరిస్తారు. మనము మన సాంప్రదాయాన్ని బట్టి చేయాలండి. మనం ఎలా చేసినా ఆ అమ్మవారు సంతోషించి మనకు అనుగ్రహం కలిగిస్తుంది. అమ్మవారిని ఏ విధంగానే అలంకరించాలని ఏమీ లేదండి. మీకు తోచినట్టుగా, మీకు నచ్చినట్టుగా మీరు భక్తితో పూజించండి. అమ్మవారు ఖచ్చితంగా కరుణిస్తుంది. వరలక్ష్మీదేవి వ్రత పూజా విధానం సింపుల్గా చెప్తానండి, వినండి. వ్రతం చేసే ముందు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని పూజా స్థలాన్ని అలంకరించుకోవాలి. ముందుగా గణపతిని పూజించి విఘ్నాలు తొలగించాలని ప్రార్థించండి. ఆ తరువాత సంకల్పం చేసుకుని వరలక్ష్మీదేవిని ఆవాహనం చేయాలి. కలశాన్ని సిద్ధం చేసి అమ్మవారిని ఆవాహనం చేసి పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించాలి. అమ్మవారికి చీర లేదా వస్త్రాన్ని సమర్పించి పూలు, ఆభరణాలతో అలంకరించండి. తరువాత వరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామవాలి లేదా లక్ష్మీదేవి నామాలను భక్తితో జపించవచ్చు. వరలక్ష్మీదేవి వ్రత కథను చదివి లేదా విని హారతివ్వాలి. చివరగా కుటుంబ సభ్యులందరూ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో తోరానికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. సాధారణంగా పసుపుతో పవిత్రంగా చేసిన దారానికి 9 ముడులు వేసి పూజలో ఉంచి అమ్మవారిని ప్రార్థించిన తర్వాత స్త్రీలు కుడి చేతికి కట్టుకుంటారు. ఈ తోరం అమ్మవారి ఆశీర్వాదానికి గుర్తుగా భావిస్తారు. వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి సంప్రదాయానికి అనుగుణంగా వివిధ రకాల పిండి వంటలు, పాయాసం, పులిహోర, చలిమిడి, కుడుములు, పండ్లు వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. మీకు ఎంత వీలైతే అంతగానే చెయ్యండి. భక్తితో ఒక్క ప్రసాదం పెట్టినా అమ్మవారు స్వీకరిస్తారు. అమ్మవారికి సమర్పించేది ఎంతో ఖరీదైనది కావాల్సిన అవసరం లేదు. భక్తితో సమర్పించిన చిన్న నైవేద్యమైన అమ్మవారికి ప్రీతికరమే. వరలక్ష్మి వ్రతం కేవలం సంపద కోసం చేసే పూజ మాత్రమే కాదండి. ఇది కుటుంబ సభ్యుల పట్ల ప్రేమను, బాధ్యతను, పరస్పర గౌరవాన్ని గుర్తు చేసే ఆధ్యాత్మిక సంప్రదాయం. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. ఇంట్లో శాంతి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, సంతోషం ఉండాలి, పరస్పరం ప్రేమ ఉండాలి, ధర్మబద్ధమైన జీవితం ఉండాలి. అలాంటి శుభగుణాలన్నింటినీ మనం లక్ష్మి అనుగ్రహంగా భావించవచ్చు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించే ప్రతి కుటుంబం పైన అమ్మవారి కరుణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అమ్మ వరలక్ష్మీదేవి మా ఇంట్లో ఎల్లప్పుడూ సుఖశాంతులుండేలా ఆశీర్వదించమ్మా.
మా కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించమ్మా. మా పిల్లలకు మంచి బుద్ధి, మంచి భవిష్యత్తు ప్రసాదించమ్మా. మా ఇంట్లో ధనధాన్య సమృద్ధి ఉండేలా దీవించమ్మా. మా జీవితాల్లో ఉన్న కష్టాలను తొలగించి ధైర్యాన్ని ప్రసాదించమ్మా. అమ్మా వరలక్ష్మీదేవి, సకల సౌభాగ్యాలను ప్రసాదించి మా ఇంటిని సుఖశాంతులతో, ఐశ్వర్యంతో నింపమ్మా. మా కుటుంబాలపై మీ చల్లని కరుణ ఎల్లప్పుడూ ఉండేలా ఆశీర్వదించమ్మా. శ్రీ వరలక్ష్మీదేవికి జై. శ్రీ మహాలక్ష్మీదేవికి జై. ఓం శ్రీం మహాలక్ష్మీ నమః. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి భక్తి కథలు, వ్రతాలు, పూజా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబం అందరిపై ఉండాలని కోరుకుంటూ నమస్కారం.